హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ ముందుకు వచ్చేసింది మర్చిపూస్ బిర్యానీ. మా భార్య ప్రత్యేకంగా చేసింది, కోవిడ్లో నేర్చుకొని వచ్చింది. మీకు అందుబాటులో ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. ఇలా చేయండి. ఫస్ట్ మిరియాలు, ధనియాలు, తోలు అన్నీ వేసేసారు. చికెన్ వేసేసింది, దానిపైన ధనియాల పొడి, మిరప్పొడి, కారం వేసేసారు. పసుపు పొడి కూడా వేసేసారు. మీకు తెలియనిది ఏంటంటే బాగా మ్యాగ్నెట్ లేకుండా నూనెలో వేగాలి. తిప్పి మా భార్య చెయ్యి ఒడిపడిపోయింది. ఇప్పుడు లాస్ట్కి మర్చిపోయి మిరియాల పొడి వేసి మూత పెట్టింది. బియ్యం తీసుకునింది, దబ్బర్లో వేసింది, నానేసింది. ఎప్పుడు అంతా వేయం, మళ్ళా గంటి పెట్టి కలబెట్టి మళ్ళా చెయ్యి ఒడిపడిపోయింది. సరే, మొత్తానికి ఇప్పుడు నీళ్ళు తీసి పోతున్నది, ఇక మళ్ళా పెట్టింది. మొత్తానికి ఏం చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే మొక్కలు ఉడకబెడుతుంది, మళ్ళా కలబెట్టింది ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు, కలబెట్టి బాధ ఏందిరా నాయన, వీడు చెప్తానే ఉన్నాడు అనుకుంటానేమో. ఓకే, మొక్క ఉడికేసిందిలే. మొత్తానికి మొక్కలు ఉడకబెట్టేసింది. ఇంకేం చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఎన్నిసార్లు ఉడకబెడతాం మా ముఖంలో? మా భార్య అని గొప్ప అని కాదు, కానీ ఒకరోజు టెస్ట్ కింద చేస్తుంది ఫ్రెండ్స్. వేరే తమాషా అనుకోవద్దు, సీరియస్గా దీన్ని చేసుకొని ట్రై చేసి చూడండి. ఇక్కడ చేసిన విధంగా తీసి ఒడిపడిపోయింది ఫ్రెండ్స్. మొక్కలు ఎన్నిసార్లు తీస్తా చూడ, ఆఖరి చిన్న మొక్కలు కూడా పోనీలేదు ఫ్రెండ్స్. ఓకే, ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంత ముందుగా నానబెట్టుకుని బియ్యం అదే నీళ్ళకి రైస్ యాడ్ చేసింది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలబెట్టుకునింది. కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉడకబెట్టిన తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయ యాడ్ చేసుకొని మూత పెట్టేసింది. ఓకే ఫ్రెండ్స్, తాజా మజ్బూస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడ ఉడకపెట్టుకున్నాం కదా ముందు, ఆ ముక్కల్ని బాగా ఈ నూనెలో డీరోస్ట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు ఈ డీరోస్ట్ చేసుకోవాలి. చేసుకొని ఆ ముక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వచ్చేంత వరకు బాగానే వేపుకోవాలి. అలా వేపుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. పక్కన తీసుకొని చూపించిన విధంగా వచ్చిన తర్వాత తీసి పెట్టుకున్న తర్వాత రైస్ ఉంది కదా, ఆ రైస్లో ఇలా సర్వ్ చేసుకొని టేస్టీగా తినేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ప్లీజ్.